బస్ రోడ్కి పక్కనే కేవలం 48 లక్షలకే 112 గజాల 7 సంవత్సరాల పాత ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది. ముందు నుంచి వీధి పోటు తగులుతుంది. ఈ విషయాన్ని గమనించండి. సౌత్ ఫేస్ అయినా మాకు ఓకే, వీధి పోటు ఉన్నా పర్లేదు. మాకు తక్కువ బడ్జెట్ లో ఇల్లు కావాలనుకుంటే మాత్రం ఇది వాళ్ళకి అద్భుతమైన అవకాశం. ఈ ఇల్లు వచ్చేసి మనకి మునగనూరులో ఉంటుంది. ఈ మునగనూరు రీసెంట్ గా జిహెచ్ఎంసీలో కలవడం జరిగింది. అదే విధంగా వనస్థలిపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇటు మునగనూరు షిఫ్ట్ అయింది. ఈ మునగనూరు చుట్టుపక్కల మంచి మంచి లొకేషన్ హైలైట్స్ ఉన్నాయి. ఈ మునగనూరు అనేది మనకి 2 హైవేస్ కి మధ్యలో ఉంటుంది. సాగర్ హైవే నుంచి ఈ ఇంటి వరకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. విజయవాడ హైవే హయత్నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు, అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. బస్ తిరిగే రోడ్ కి పక్కనే ఉంటుంది అనమాట. ఇల్లు వివరాలు మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 112 గజాల ఇల్లు, సౌత్ ఫేసింగ్ ఇల్లు. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్, 21x48 డైమెన్షన్స్ తో ఉంటుంది. 7 ఇయర్స్ ఓల్డ్ ఇల్లు, 1000 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే కట్టడం జరిగింది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈ ఇంటికి ఫుల్ వీధి పొడి తగులుతుంది. ఎందుకంటే ఏత రోడ్ ఉందో వీధి పొడి తగులుతున్న రోడ్డు అది 25 ఫీట్ వైడ్ రోడ్. మన ఇల్లు వచ్చేసి మనకి ముందు 21 ఫీట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి వీధి పొడి తగులుతుంది. ఇల్లు వచ్చి సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇప్పుడు మనం పార్కింగ్ లోకి ఎంటర్ అయినాం. చూసుకోవచ్చు, ఒక చిన్న కార్ అయితే ఈజీగా పడుతుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా మంచి బాత్రూమ్ ఉంది. మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, 7 ఇయర్స్ బ్యాక్ అయినా సరే మనకి గోడలకు మంచి టైల్స్ వాడడం జరిగింది. చుట్టూ తిరిగే మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. రెంట్కి ఇచ్చుకున్నా కానీ ఈజీగా 8 to 10,000 ఈజీగా రెంట్ వస్తుంది. ఇప్పుడు మనం సౌత్ ఫేసింగ్ మెయిన్ డోర్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోవచ్చు, హాల్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ కూడా ఉంది. పెయింటింగ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. విండోస్ కూడా పెద్దగా ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. మనకి ఇల్లు సౌత్ ఫేసింగ్ ఉన్నా కానీ మనకి వాస్తు ప్రకారం ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి కిచెన్ ఉంటుంది. ఇది ఇక్కడ వాష్ ఏరియా ఉందన్నమాట. ఇటు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటు పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోవచ్చు మీరు, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది అనమాట. మనకి 6x6 మంచం పట్టం కూడా చుట్టూ తిరిగే స్పేస్ ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసుకోవచ్చు, బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ గా ఉంది. పైన లోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు అయితే నీట్ గా ఉందన్నమాట. 7 ఇయర్స్ ఓల్డ్ అయినా సరే చాలా చక్కగా ఉంది. మనకి మెయిన్ రోడ్ కి పక్కనే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు, మనకి ఇటు పక్కన వాష్ బేసిన్ కూడా పెట్టేయడం జరిగింది. ఇది వచ్చేసి మన కిచెన్. చూసుకోవచ్చు, కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ గా వచ్చింది. డైమెన్షన్స్ మంచిగా ఉన్నాయి. 21x48 డైమెన్షన్స్ కాబట్టి ఇల్లు చక్కగా కుదిరింది. అటు చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. మనకు అటు పక్కన కూడా డోర్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. చుట్టుపక్కల మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. మన తొర్రూరులో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. హయత్ నగర్ లో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. మనకి ఇంజాపూర్ లో అకాడమిక్ హైట్ స్కూల్ ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ స్కూల్సే కాకుండా చుట్టుపక్కల లోకల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా కుదిరింది. ఇప్పుడున్న కొత్త ఇల్లు అయితే ఇంత మంచిగా కుదురుతలేవు బెడ్రూమ్స్ అయితే. పైన చూసుకుంటే మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా చక్కగా ఉంది. మన కిచెన్ నుంచి లోపల బయట డోర్ ఉంది. అదే విధంగా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా బయట డోర్ ఉంది. సో వెంటిలేషన్ ఇబ్బంది లేకుండా ఈజీగా మంచిగా వెంటిలేషన్ వస్తుంది. మనకి బ్యాగ్ కూడా ఒక వాషర్ ఇవ్వడం జరిగింది. ఇది చూసుకోవచ్చు మీరు, బోర్ ఉంది, మనకి సంప్ ఉంది. వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు టెర్రస్ మీద కూడా చూసుకోవచ్చు, నీట్ గా ఉంటుంది అనమాట. 7 ఇయర్స్ ఓల్డ్ అయినా సరే చక్కగా ఉంది. తక్కువ బడ్జెట్ లో ఇల్లు తీసుకుందాం అనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న మా నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.